సంక్షిప్తము ఇవన్నీ మాట్లాడుతున్నామంటే అభివృద్ధి అంటే మేకపాటి కుటుంబం 40 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి పల్లెలు వచ్చేశారు. స్కూళ్ళు కానీ తర్వాత కాలేజీలు కానీ వాళ్ళ ప్రభుత్వ భూముల్లో కాకుండా వాళ్ళ సొంత భూముల్లో పెట్టిన చరిత్ర మేకపాటి కుటుంబానికి జరుగుతుంది. అదేవిధంగా కాలేజీ అగ్రికల్చర్ కాలేజీ దాదాపు 350 కోట్ల రూపాయలు విలువ చేసి అగ్రికల్చర్ కాలేజీని వాళ్ళ సొంత కాలేజీని గవర్నమెంట్ కి దానాదత్తం చేసిన చరిత్ర మేకపాటి కుటుంబాన్ని. నువ్వు కనీసం ఊరికి ఇద్దరు ముగ్గురుగా 5,000 10,000 పంచి నేను ఈ నియోజకవర్గంలో నువ్వు ఎవరికైనా 5,000 ఇచ్చినవా అని అన్నాడు. 5,000 కాదు, వాళ్ళు పెట్టిన ఖర్చులో 0.1 కూడా నువ్వు పెట్టి అరగండు. నువ్వు పెట్టిన ఖర్చు ఈ నియోజకవర్గంలో మేము ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక ఊర్లో 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాలకి మేము సంక్షేమాన్ని అందించాము ప్రభుత్వం ద్వారా. అదేవిధంగా నువ్వు ఆరోగ్య సంజీవని పెట్టి మేము ప్రతి సచివాలయం పరిధిలో ఆ వెల్నెస్ సెంటర్ పెట్టి ప్రతి పేదవాడికి ఆ వైద్యం అందిస్తున్నావు. నువ్వు చేసింది సంక్షేమం కాదు, ఈ స్వార్థం కోసం వచ్చి ఇక్కడ నువ్వు 5,000 10,000 మంచి ఏదో ఎమ్మెల్యేని అయిపోదామంటే ఈ నియోజకవర్గ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. నీకు సొన్నం పూసే రోజులు 2 నెలలు ఉన్నాయి. నువ్వు మా లెక్కలు కాదు, నీ లెక్కలు నీ కార్యకర్తలు గెలుస్తారు. లేదనుకుంటే మేము గెలిచడానికి గెలుస్తాం. నువ్వు ఆడికి వచ్చినా కూడా నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడికైనా సరే రా. 2 నెలలు అయితే మేము గెలిచేదాన్ని నువ్వు ఉండవు కదా. ఇక్కడ నువ్వు గెలిచిన ఉండవు, ఓడిపోయినా ఉండవు. అసలు నువ్వేదో ఊరుకుంటు పడమల్లో నాకు 22 పనులు, నేను మొన్న 22 పని పోతే 70,000 ముసలి కలిస్తే ఏమయ్యా కాకర్ల శ్రీరాశాలు కానీ నీకు నీ ఊరని చెప్తాను, నీకు తెలుసు అంటే ఈ ఊరైనా ఆయన మాకు తెలియదు, అసలు ఎక్కడ పుట్టినో కూడా తెలియదు. అది చరిత్ర. ఈ అడ్రస్ కోసం ఈ గ్రూప్ కోసం నాది 22 పనులు చెప్పుకుంటే సరిపోద్దా? కాకర్ల సురేష్ గారు మేకపాటి వాళ్ళు 2009కు ముందు మరిపాడు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నది. అప్పుడు వాళ్ళు ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని కూడా పోటీ చేస్తున్నారు. విడిపోయినా కూడా వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని వదలకుండా అభివృద్ధి చేస్తున్న చరిత్ర ఈ మేకపాటి కుటుంబాన్ని. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత శక్తికి ఉందా? కనీసం ఆలోచించుకో. కాకర్ల శ్రీనివాస్ గారు నీ అర్హత నువ్వు ఆలోచించుకొని మాట్లాడు. ఏదో మైకి దొరికిందని మేము మాట్లాడితే నువ్వు ప్రచారం కాదు కదా. ఈ నియోజకవర్గంలో కూడా తిరగలేవు, అర్థమైందా? నువ్వు తిరగలేవు. ఈ నియోజకవర్గంలో కూడా మేము మాట్లాడటం కానీ మొదలు పెడితే కాబట్టి పద్ధతిగా నీ ప్రచారం చేసుకో. నీ ఓటు వేసుకొని నువ్వు గెలుస్తావో ఓడుతావో అది నీ విద్యుత్కే వదిలేస్తున్నావు. 2024 తర్వాత నువ్వు కనిపిస్తావో కనిపివో ఈ నియోజకవర్గ ప్రజలకి ఒకసారి నీ ఫోటో అక్కడక్కడ వాళ్ళ మీద అతికిచ్చి తర్వాత నువ్వు ప్రచారం చేసుకో. ఆ ఫోటోలో చూస్తావు నీ ఫోటోలంగా నువ్వు ఎట్లా కాదు. ఈ నియోజకవర్గంలో నువ్వు ఎట్లా కాదు, అది గ్యారంటీ. కాబట్టి ఒకరు లైంగిక మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడితే మేము పద్ధతిగా సమాధానం చెప్తాం. లేదు పద్ధతి తప్పితే మేము అంతగా 2 నిమిషాలు చెప్పేవాళ్ళం. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి పిరికితనాన్ని నూరిపోయినా ఆయన ధైర్యం మాకు నూరిపోయాడు. ఆయన ధైర్యం కాబట్టి ఒకరుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. సరే, ఈరోజు కాలాతీతం అయింది కాబట్టి అందరూ కూడా ప్రచారంగా కార్యక్రమం చాలా ఉంది కాబట్టి సెలవు తీసుకుంటున్నాను.